నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ విజువలైజేషన్ ని చాలా మంది వాడతారు. చాలా ఎక్కువ మంది వాడతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సినిమా డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ తమకి ఏం సీన్ కావాలో ఆ సీన్ రేపొద్దున స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది ముందే దర్శించి అలా రాకపోతే వాళ్ళు రీటేక్ చేస్తారు. మనకి అందరికీ తెలిసిందే. ఓకే, ఒక అద్భుతమైన కళని దర్శకుడు కంటాడు, కథని తీసుకుని హీరోతో యాక్ట్ చేయించి స్క్రీన్ మీద పెట్టిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మన జీవితంలో మనమే కథ రాసేవాళ్ళం, మనమే డైరెక్టర్, మనమే యాక్చువల్లీ హీరో ఆర్ హీరోయిన్ ఆర్ వాట్ ఎవర్, మనమే క్యారెక్టర్ ఆర్టిస్టు, మనమే లైట్ మ్యాను, మనమే ఇది ఏదో బాయ్, అదేమో ఏమంటాము, అటు ఇటు కాఫీలు టీలు మోసుకెళ్తారు కదా, మన జీవితానికి మనమే. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ అవర్ సెల్స్. మనమే తర్వాత హీరోలుగా బయటికి రావాలి అని అంటే చాలా కష్టపడి సినిమా తీసిన తర్వాత తెర మీద బొమ్మ వేసినప్పుడు మనమే కనపడతాం. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ టు బి డన్ బై ఓన్లీ అస్. మనకే కథ మంచిగా రాసుకోవాలి, దాన్ని డైరెక్షన్ బాగా డైరెక్ట్ చేయాలి. ఓకే, ప్రొడ్యూసరు మనమే. నేను ఇందాక చెప్పాను కదా, మన సినిమా, మన బొమ్మ, మనము అంటే ఈ వాస్తవిక ప్రపంచంలో మనం అంటే ఏంటి నిరూపించాలి అని అంటే వీఆర్ ది పీపుల్ హూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఆల్ ద ఫ్యాకల్టీస్. సో నేను ఇక్కడ ఆగుతాను. డైరెక్టరు తనకి అనుగుణంగా కథ రాలేదు అని అనుకోండి, కథ మారుస్తాడు. తనకి అనుగుణంగా హీరో యాక్ట్ చేయలేదు అనుకోండి, కట్ అని చెప్పి మళ్ళీ రీటేక్ అని అంటారు. తనకు అనుగుణంగా తను విజువల్ ఎఫెక్ట్స్ రాలేదనుకోండి, మళ్ళీ విఎఫ్ఎక్స్ ని జోడించి చేస్తారు. తనకు అనుగుణంగా లొకేషన్ బాగాలేదనుకోండి, ప్రొడ్యూసర్ తో చెప్పి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. సో ఇట్లానే తనకు అనుగుణంగా తనకి ఏదైతే తనకు అనుకుంటాడో, తను ఆలోచించే విధంగా రాలేదు అని అంటే డైరెక్టర్ అలా చేస్తాడు. మనము మన జీవితానికి అలా డైరెక్షన్ చేసుకోవాలి. సో అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఈజ్ ఆల్సో అవర్ డైరెక్షన్. అన్ని ఉన్న రీసోర్సెస్, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ తోనే, మన దగ్గర ఉన్న మన కేపబిలిటీస్ తోనే మనము మన విజన్ ని తయారు చేసుకోవాలి. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ బాహుబలి సినిమా గాని, ఫర్ దట్ మ్యాటర్ ఈ కల్పిత కథలు ఏవైనా, నేను రాజమౌళి సినిమాస్ ఎక్కువ తీసుకుంటాను. ఎందుకనంటే మామూలుగా ఈ కథ చెప్పాలి అని అంటే సింపుల్ కథ అని చెప్పాలి అని అంటే ఆయన చేసిన 2-3 సినిమాలు మీకు ఇప్పుడు ఉదాహరిస్తాను, ఎందుకంటే అవి మోస్ట్ పాపులర్, అందరు చూసుంటారు కాబట్టి. సో ఇవి ఏంటి, సింపుల్ గా ఉండే విషయాలు. ఏంటి, మనం కథ చెబితే అది సరిగ్గా అర్థం కాదు, దృశ్య రూపము చూపిస్తే అద్భుతంగా మనకు అర్థమవుతుంది. రామ్ చరణ్ తోటి తీసిన మొదటి సినిమా అది చిరుత కాకుండా అతను మగధీర సినిమా స్టోరీ ఏంటండి, ఇద్దరు హీరో హీరోయిన్ 400 ఏళ్ల ముందు కలుసుకుంటారు. హీరో టచ్ చేసినప్పుడు, హీరోయిన్ ని హీరో టచ్ చేసినప్పుడు తనకి 400 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అది గుర్తొస్తుందంట. అది మామూలుగా మనం చెప్పుకుంటే నవ్వడానికి ఎంత నవ్వుకుంటాం చెప్పండి. జస్ట్ ఆ కథ చూడండి, అది ఒక కల్పితమైన కథ. 400 years బ్యాక్, అదే ఒక 60 ఏళ్ళు 100 ఏళ్ళు ఒక జీవితం కాదు, 400 ఏళ్ల క్రితం జరిగిన
ఒక కథ అంట. హీరో జస్ట్ ఒక టచ్ చేస్తే తను సినిమా అంతా ఒక వాస్తవికత లేని విషయం వెనకాల వెంబడిస్తూ తిరుగుతాడు హీరో. అర్థమవుతుందా అండి? దాన్ని మనం అందరం ఒప్పుకున్నాం. దాన్ని సూపర్ హిట్ చేసాం. ఏంటి అని అంటే అది అద్భుతంగా తీసిన తీరుని బట్టి. నేను ఎవరిని ఇక్కడ ఆమ్, తప్పు పట్టడం లేదు. అంటే మనకి ఇది వాస్తవికత కాదు కదా అనేసి మన గోల్స్ గురించి మనకు కూడా అనిపిస్తాయి. ఇది నేనేంటి కోట్లకు పడగలెత్తడం ఏంటి అనేసి మనకు కూడా అనిపిస్తుంది. తను అనుకున్న ఒక కథని అద్భుతంగా డైరెక్టర్ తీయగలిగాడు. స్క్రీన్ ప్లే చక్కగా చేయగలిగాడు. కథని అద్భుతంగా తనంతట తాను మంచిగా రాసుకున్నాడు. విజయేంద్ర ప్రసాద్ గారు అనేసి నేను అంతకు ముందు కూడా చెప్పాను. రాజమౌళి గారి ఫాదర్ ని నేను కలిసినప్పుడు అంటే చాలా క్వశ్చన్స్ అడిగాను. తను చెప్పిన విషయం ఏంటంటే, నేను జస్ట్ అబద్ధాలని అందంగా హీ టోల్డ్ దిస్. అతను తర్వాత నాతో చెప్పిన తర్వాత చాలా మంది దగ్గర కూడా చెప్తాడు. మీరు ఇంకా అద్భుతమైన కథలు ఎలా చేస్తారు అని అంటే, అబద్ధాలని నేను అందంగా రాస్తాను, తీస్తాను అంతే. ఐ విల్ బి అబద్ధాలు ఏది వాస్తవికత ఉండదు. అబద్ధాలని నేను అందంగా తెరకెక్కిస్తాను అనేసి చెప్తారు. మనం ఒక్కసారి ఆలోచించండి. మీరు నేను చెప్తున్నప్పుడు కానీ బాహుబలిలో అయినా మీకు కథ మొత్తం తెలుసు. ఆల్ ఆఫ్ దీస్ అంటే దానికి రియాలిటీ ఏం ఉండదు. పైన ఎక్కడో కొండల మీద ఎవరో ఒక రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి ఒక చిన్న మాస్క్ కింద పడుతుంది. దానికోసం హీరో వెతుక్కుంటూ వెళ్తాడు. అసలు ఏమన్నా రియాలిటీకి దగ్గరగా ఉందా నేను ఇప్పుడు చెప్తుంటే? అది కానీ అద్భుతంగా దాన్ని తెరకెక్కించారు. RRR సినిమా చూడండి. ఫైర్ అండ్ వాటర్ కి ఫైర్ కి మధ్యలో యుద్ధం, ఎవరు ఎక్కువ అనే కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. దాన్ని మనము ఆ, అంటే అడవిలో ఉన్న జంతువులన్నింటినీ వేటాడి వాటికి రోజు భోజనం పెట్టి ఒక్కసారిగా వదిలేస్తారంట. దీని మీదకి ఎవరి మీదకి ఒక పార్టీ జరుగుతున్నప్పుడు సింపుల్ కదా, ఒక అబద్ధాన్ని అందంగా తెరకెక్కిస్తున్నారు. మనం దాన్ని ఒప్పేసుకున్నాం, దాన్ని సూపర్ హిట్ చేసాం, ఆస్కార్లు తెప్పించుకున్నాం. వై ఐఎమ్ ఐ సేయింగ్ ఈస్ మన కళకు కూడా మనకు ఒక్కొక్కసారి మనకు అబద్ధం అనిపిస్తుంది. మన చేతుల్లో ఉంది అన్నమాట విజువలైజేషన్ అంటే. ఎంత అద్భుతంగా ఇది మామూలుగా నేను ఈ సినిమా చూడకపోతే ఈ కథను ఇట్లా చెప్తుంటే మీకు RRR గాని, ఫర్ దట్ మ్యాటర్ మీరు ఏ కల్పిత కథ అయినా తీసుకోండి, వేర్ వీ హావ్, నాకు చాలా సినిమాలు గుర్తొస్తున్నాయి మనకి టైం వేస్ట్. కానీ వై ఐ హావ్ చోసన్ టు సే దిస్ ఈస్ ఐ హావ్ టాక్ టు విజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆ నేను అద్భుతాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాను. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. సో మీరు తెలుసుకునే లోపే మీరు అది మాయలో పడిపోతారు. ఐ విల్ యూజ్ ఆల్ ద విజువల్ ఎఫెక్ట్స్. చాలా కష్టపడతాను. అది సినిమా చెప్పేటప్పుడు నేను ఐ వాజ్ థింకింగ్, కథని డిస్క్రైబ్ చేసేటప్పుడు హీరో ఎలా తీసుకుని ఉంటాడు, హీరోయిన్ ఎలా ఇంత వేల మంది ఆర్టిస్టులని ఎలా ఒప్పించగలిగారు అని అంటే, తనలో ఆ కన్విక్షన్ ఉంది. మనలో బహుశా మనం అనుకున్న మన ఫ్యూచర్ లో గురించి మనం విజువలైజేషన్ చేసేటప్పుడు మనకి ఆ కన్విక్షన్ ఉండదు, ఇది సూపర్ హిట్ అవుతుంది అన్న కన్విక్షన్ ఉండదు. మనం దానికోసం ఎక్కువ శ్రమ పట్టం. ఒక్కొక్క సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి అని అంటే మన మీద మనకి నమ్మకం ఉండదు. మన మీద ఒక్కొక్క సినిమా ఇట్లా రావాలి, ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ గా రావాలి అని అంటే ఒక అందమైన అబద్ధాన్ని చుట్టూ అద్భుతంగా అల్లిన కథని చక్కగా తెరకెక్కించడానికి చాలా టైం పడుతుంది. మనలో చాలా మందికి ఆ పేషెన్స్ ఉండదు. మనకి వీఆర్ ఇన్స్టెంట్ గా మనకి రావాలి, ఉరుకుల పరుగుల జీవితం. వీ నీడ్ ఆల్ ద రిజల్ట్స్ ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్. ఈ రోజు మనము మొదలు పెడితే వెంటనే మనకి రావాలి వెంటనే మనకి రిజల్ట్ రావాలి అని అనుకుంటాం.
ఈ రోజు జిమ్ చేద్దాము అని అనుకుని ఈ రోజు జిమ్ చేసేసి అరే నేను ఈ రోజు బరువు చూసుకుని ఏం ఒక 100 గ్రాములు కూడా తగ్గలేదు, చాలా మనం జిమ్ చేసేటప్పుడు చాలా తగ్గిపోతాం అని అనుకున్నాము. వీ హ్యావ్ నాట్ రెడ్యూస్ ద వెయిట్. సో రేపొద్దున వెళ్ళడానికి మోటివేషన్ ఉండదు. చాలా విషయాలు అంటే జిమ్ అనే కాదు, మన చాలా విషయాల్లో బహుశా మనం ఎక్కడ ఆపేస్తున్నాము, మిగతా వాళ్ళు ఎక్కడ ముందుకెళ్తున్నారు అనేది ఆలోచించుకొని చూడండి. మనకు అప్పుడు బహుశా మనం ముందుకెళ్ళడానికి ప్రేరణ కలుగుతుంది. మన అందరికీ గోల్స్ ఉంటాయి. మనం ఇలా చేస్తే బాగుండు అనే విషెస్ ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది ఆ విషెస్ ని తమ విజన్ గా తయారు చేసుకుంటారు. సో మనం ఇప్పుడు ఏం ఏం మాట్లాడుకుంటున్నాము అని అంటే యాటిట్యూడ్ లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ లో మనము ఫస్ట్ మన విజువల్ గా ఉండే మన చుట్టూ జరిగే విషయాలని మనం ముందే దర్శించాలి. దాన్నే విజువలైజేషన్ అని అన్నాము అన్న విషయాన్ని నేను మీకు అగైన్ గుర్తుకు తెస్తున్నాను. సో ఇది ఓన్లీ సినిమా వాళ్ళు మాత్రమే కాదు యూజ్ చేసేది. ఎంతో మంది ఆ, చాలా మంది మన చోత భేష్ అని అనిపించుకున్న వాళ్ళు 10 మందితో ఆ మా జస్ట్ నార్మల్ జీవితం కాకుండా 10 మందికి ఆదర్శంగా ఉన్న వాళ్ళు, ఆ వెల్ నోన్ పీపుల్, హీరోస్, ఆ వాళ్ళు కూడా ఈ స్టెప్ ఇలా వేస్తాను అని డాన్సర్స్ గాని ఎక్కువగా ఎథ్లీట్స్ మీరు ఆలోచించండి, స్పోర్ట్స్ మెన్ ఆల్ మస్ట్ హ్యావ్ విజువలైజ్డ్ దేర్ సక్సెస్. నేను ఇంతమంది పరిగెడుతూ ఉంటే నేను ఫస్ట్ వస్తాను అనేసి తన ముందే విజువలైజ్ చేసుకుని ఉంటారు. నేను ఇదిగో ఈ ఒలింపిక్స్ లో ఈ కప్పు ఇలా ఎత్తుకుంటాను అనేసి విజువలైజ్ చేసుకుని ఉంటారు. అది వాళ్ళకి ప్రేరణగా మారుతుంది. మనకి మన మోటివేషన్ బయట ఎక్స్టర్నల్ మోటివేషన్, ఇదిగో ప్రతిరోజు ఇలా మోటివేషన్ క్లాసెస్ వింటున్నా లేకపోతే మీరు ఏదైనా మోటివేషనల్ మూవీ చూసినా అదంతా యాక్చువల్లీ ఎక్స్టర్నల్ మోటివేషనే. వాట్ ఈజ్ ఇంటర్నల్ మోటివేషన్? మనకుగా మన కింద మంట పెట్టినట్లు మనకి ఉండేది ఏంటి అని అంటే మన ఆలోచన శక్తి. మనల్ని మనం భవిష్యత్తులో ఇలా ఉండాలి అని దర్శించే గుణం. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకంటూ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అప్పుడు వస్తుంది. అథ్లీట్స్ వాళ్ళకంటూ వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వాట్ ఎవర్ మైట్ బి దేర్ గోల్, నేను ఈ స్విమ్మింగ్ లో అందరికంటే ఫస్ట్ వస్తానో, రన్నింగ్ లో అందరికంటే ఫస్ట్ వస్తానో, లేకపోతే ఈ టీమ్ ఈవెంట్స్ లో కూడా మన టీం అందరికంటే బాగా పర్ఫామ్ చేస్తుందను, ఇండివిజువల్ ఈవెంట్స్ కానీ టీమ్ ఈవెంట్స్ లో కానీ అందరూ గనక ఆ విజువలైజేషన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడొకప్పుడు వాళ్ళు ఇదిగో ఇలా ఫస్ట్ గా ఉండాలి, ఈ మెడల్ తెచ్చుకోవాలి, ఈ కప్ తెచ్చుకోవాలి అనేసి విజువలైజేషన్ చేసుకున్న వాళ్ళే. ఈ బిజినెస్ మెన్ కూడా మీకు బిజినెస్ ఐడియాస్ ఇప్పుడు చెబితే చాలా చాలా ఇందాక మనం అనుకున్నట్లు ఒక అందమైన అబద్ధం లాగా ఉంటుంది. జస్ట్ ఓలా క్యాబ్స్ కానీ లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ రెడ్ బస్ కానీ బిగ్ బస్ కానీ ఇలాంటివి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో ఉండి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న వాళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ స్విగ్గీ జొమాటో వాళ్ళకంటూ సొంత హోటల్స్ ఏమి ఉండవు, కానీ దే ఆర్ ఎర్నింగ్ సో మచ్ ఆఫ్ మనీ, దే ఆర్ ఎంప్లాయింగ్ సో మెనీ పీపుల్. వాళ్ళు సరిగ్గా ఆలోచించడం వెనకాల ఇదంతా ఉంది అన్న విషయం మనం చూసుకోవాలి. అంటే బిజినెస్ ఏదైనా చేస్తున్నాము, ఈ క్రియేటివ్ పీపుల్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అథ్లీట్స్ కానీ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఇంకా ఎవరి గురించి అయినా సరే క్రియేటివ్ బిజినెస్ మ్యాన్ అని అంటే నేను ఆకాశమే హద్దురా అనేసి ఒక మూవీ వచ్చింది, ఇండిగో ఎలా వచ్చింది అనే దాని గురించి తను ఒక విజువలైజేషన్ చేస్తాడు. అందరికీ
ఆ, ఏది 1 రూపీ తోటి ఆ, ఆ, నేను 1 రూపాయి తోటి ఆ, మామూలు వాళ్ళు కూడా ప్రయాణం చెయ్యాలి అనేసి ఒక కలగంటాడు. వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించాలి అనేసి ఒక కలగంటాడు హీరో. సో అది నిజం చేసుకున్నారు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఫస్ట్ అంతా వాళ్ళు విజువలైజ్ చేసుకున్నారు, ఇలా అవ్వాలి అని ముందే భవిష్యత్తుని దర్శించారు. అలా దర్శించబట్టే ఈ రోజున వాళ్ళు సక్సెస్ అయ్యారు. అర్థమవుతుందండి? సో ఇట్ ఈస్ అవర్ టర్న్ నౌ. వాళ్ళ గురించి మనం అంతా తెలుసుకున్నాము. మనము మన యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి అనేది మనము తెలుసుకున్నాం కాబట్టి దానిని భవిష్యత్తులో ఈ 2026 అయిపోయేసరికల్లా మనం ఇలా ఉంటాము అనేసి మన గోల్ రాసుకున్నాము. మనం దాని గురించి భవిష్యత్తుని దర్శించి మనం ఇలా ఉండాలి అనేసి అనుకోవాలి. సో దేర్ యువర్ విజువలైజేషన్ షుడ్ హెల్ప్ యూ అచీవ్ ద గోల్. దిస్ ఇప్పుడు బయట నుంచి ఎంత ఎక్స్టర్నల్ మోటివేషన్ వచ్చినా వాట్ షుడ్ బి ప్రొపెల్లింగ్ ఆర్ ఫ్యూయలింగ్ యువర్ వర్క్ ఫ్రమ్ టుడే ఆర్ ఫర్ ద డేస్ టు కమ్ ఏంటి అని అంటే మీ లోపల ఉన్న ఈ మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకునే పద్ధతి. దానికి మనము లాస్ట్ టైం అని అనుకున్నాం. ఏమని అనుకున్నాం అంటే విజన్ బోర్డ్ తయారు చేసుకోవాలి అనేసి అనుకున్నాం. విజన్ బోర్డ్, చాలా మందికి విజన్ బోర్డ్ గురించి అంతకు ముందు క్లాసెస్ లో కూడా మనం చెప్పుకున్నాము. విజన్ బోర్డ్ మనం తయారు చేసుకుంటే అది ఆ మనము ఈ విజన్ బోర్డ్ గనక ఉంటే మన ఇంట్లో మనం ఎక్కడ ఉన్నా గానీ ఆ ఎప్పుడొకప్పుడు మన విజన్ బోర్డు మీదకి దృష్టి పోతుంది. ఆ దృష్టి పోవడం మూలాన మనకి తెలియకుండా మనం ఆలోచిస్తాము. ప్రయత్నపూర్వకంగా ఆలోచిస్తూ ఉంటాము, అది వేరే విషయం. ప్రయత్నపూర్వకంగా దాని గురించి మనం ఏం రాసుకున్నామో, విజన్ బోర్డ్ లో ఏం నోట్ చేసి పెట్టుకున్నామో దాని గురించి ఎట్లాగో చేస్తాము. తెలియకుండా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ మనకి దారులు ఓపెన్ అవుతా ఉంటాయి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ట్రూ. ఇది 100% వాస్తవం. చాలా మందికి ఈ విజన్ బోర్డు తయారు చేసుకునే ధైర్యం ఉండదు. వాళ్ళు దానికి ఏం పేరు పెడతారంటే నాకు టైం లేదు, నాకు సరిగ్గా ఆ విజన్ బోర్డు తయారు చేసుకోని అవసరం లేదు, లేకపోతే ఆ నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు గేలి చేస్తారు, లేకపోతే నాకు అంత సీన్ లేదు అని మనమే ఎక్కడో తగ్గిపోతున్నాం. మనమే మన గురించి మంచిగా ఆలోచించక తగ్గిపోతున్నాం. కానీ విజన్ బోర్డ్ తయారు చేసి పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ దే హ్యావ్ నాట్ లాస్ట్, ఇన్ఫాక్ట్ దే హ్యావ్ గెయిన్డ్. 1000 స్టెప్పులు వేయాల్సిన వచ్చినప్పుడు ఒక స్టెప్ అయినా వేసి ఉంటారు. వెన్ యూ హ్యావ్ కెప్ట్ ఎ విజన్ బోర్డ్ ఫర్ యువర్ సెల్స్. ఓకే. సో ఇలాంటి విజన్ బోర్డే నేను నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ టైంలో కూడా ఐ యూజ్ టు హ్యావ్ ఇట్. సో దాని గురించి నేను చెప్తాను. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అని అంటే ఐ జస్ట్ గివ్ యూ 1 minute టు స్పీక్. ఆ తర్వాత నా ఎక్స్పీరియన్స్ యాజ్ టు హౌ ఐ హ్యావ్ మేడ్ మై విజన్ బోర్డ్ అనేది చెప్తాను. ఎనీబడి టు స్పీక్? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఓం ప్రకాష్ సింగ్ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్, చాలా బాగుంది. నాకు అనిపించింది మనం ఏం చేసుకోవాలి, మన గోల్ను సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని దాంట్లో ప్రాసెస్ చేస్తుంటే మన విషెస్ యాడ్ అవుతుంటాయి అక్కడ. దాంతో విజువలైజేషన్ బోర్డు ఇది సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్
ఆఫ్టర్ దట్ మిషన్ పెట్టాలి. మనం మిషన్ లో మనం ఫెయిల్ అవుతుంటాము. తర్వాత యాక్షన్ తీసుకోవాలి దాని మీద. రిపీట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. మనం మాట్లాడదాం. ఐఫోన్ అనేసి ఉంది. ఐ డోంట్ నో హూ ద నేమ్ ఈస్. మీకేమైనా తెలుస్తుందా? హలో 70 అండి, నా పేరు వినిష. చెప్పండి వినీష్ గారు. లాస్ట్ ఇయర్ నేను ఈ విజన్ బోర్డ్ గురించి విన్నాను. నాకు తెలియకుండానే లైక్ ఓకే లెట్స్ ట్రై అని నేను ఫ్యూ థింగ్స్ నేను ఎలా అంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోస్ అన్నీ వాటెవర్ మై గోల్స్ ఫర్ ద ఇయర్ ఆ ఫోటోస్ అన్నీ నేను సెలెక్ట్ చేసి లైక్ నేను ఇలా గుడ్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ ఐ నీడ్ టు గెట్ మై డ్రైవింగ్ లైసెన్స్ అనే కొన్ని థింగ్స్ నేను ఇలా ఒక కొలాజ్ లాగా చేసుకున్నాను. ఐ కంప్లీట్‌లీ ఫర్గాటెడ్ అబౌట్ దెమ్. 2025 ఎండ్‌లో హే! ఓకే. నేను అది చేసుకున్నాను కదా! 2026 వస్తుంది. లెట్స్ సీ అసలు ఎన్ని కంప్లీట్ చేసుకున్నాను, ఎన్ని కంప్లీట్ చేయలేదు అని. వితౌట్ అంటే నాకు తెలియకుండానే ఐ కంప్లీట్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐ వాస్ సో షాక్డ్. అంటే లైక్ నాకు తెలియకుండానే నా బ్రెయిన్ అంతా ఆహ్, ఆహ్, అన్ అంత స్మార్ట్‌గా వర్క్ చేసింది నా విజన్ బోర్డ్ మీద అని నేను చూసి చాలా షాక్ అయ్యాను. అండ్ దిస్ ఇయర్ కూడా నేను నా విజన్ బోర్డ్ చేసుకున్నాను. అండ్ వితిన్ 1 మంత్ ఐ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో నైస్ థ్యాంక్ యూ అసలు. అండి. సో థ్యాంక్ యూ. మనకి తెలియకుండా మన సబ్కాన్షియస్ మనము యు పుట్ ద బ్రెయిన్ టు వర్క్. యు యు ఫార్చునేట్లీ మనకి ఈ కలెక్ట్ చేసుకునే ధైర్యం ఉండదు. మనకి ఆ మోటివేషన్ సరిపోదు. లేకపోతే ఎవరన్నా మనల్ని అందరి ముందు డిస్‌ప్లే చేస్తే ఎవరన్నా మనల్ని వేరేగా చూస్తారు అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇదేం పెద్ద నేను తక్కువే గదా! అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే నన్ను ఎగతాళి చేస్తారన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు మన మీద మనకి నమ్మకం ఉండదు. ఇవన్నీ ఇలా చేస్తేనే మనకి వస్తదా? ఆ! అనేసి ఎవరికైతే ఈ సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుందో దే విల్ నాట్ బి ఏబుల్ టు గో అహెడ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. యాస్ టు హౌ దిస్ హెస్ హెల్ప్డ్ అనేది మనకు వినీషా గారు చెప్పారు. జస్ట్ అలా పెడితే చాలు. ఒక చోట దాని గురించి ఎక్కువ వర్క్ కూడా చేయలేదు. మనము మనకి తెలియకుండానే మన వెనకాల మెనీ థింగ్స్ వర్క్. హోల్ ఆఫ్ ద యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు సీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్. ప్రయత్నపూర్వకంగా మనం దాని గురించి ఏమన్నా పనులు చేస్తున్నాం అనుకోండి, ఇంకెంత బాగుంటుందో ఊహించండి. ఎస్, రైట్. రాజేశ్వర గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉండేది చిన్నప్పుడు. కానీ నాకు మట్టి నా మనసు మట్టి గందరగోళం చేసుకునేదాన్ని కాదు. నాకు ఇలా పెట్టుకోవాలి ఇది అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇవాళ మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అవును కదా ఇది కదా నేను అనుకున్నది అని. నేను అనుకున్నది అనుకున్నట్టుగా అట్లాగే నాకు సెట్ అయిందండి. నేను గోల్ పెట్టుకున్నాను నేను. పెట్టుకున్నాను వెరీ కానీ గుడ్. చదువుకోవడం మట్టుకి రాలేదు. అది మట్టుకి నాకు అసలు నా వల్ల కావట్లేదు. ఇప్పుడు కూడా నేను చాలా మంది చెప్తారు చదువుకో నువ్వు ఇంత తెలివిగా ఉంటావు అనంటే అసలు ముక్కు కూడా నాకు రాదండి అసలు. తెలివితేటలు మటుకు ఉంటాయి. ఈ గోల్డ్ మటుకు పెట్టుకున్నాను నేను. అది మటుకు ఫెయిల్ అయ్యాను అనుకుంటాను నేను. నేను మటుకి అంత సక్సెస్ గా మీరు రాసుకోండి. మీరు అంటే చదవడం రాదా? మీకు అసలు ఏది చదవడం రాదా? చదువుతాను. ఆ, అన్ని అర్థం అవుతూ ఉంటాయి ఉమ్, నాకు. ఎవరైనా ఉమ్. ఇంగ్లీష్ లో మాట్లాడినా అర్థమవుతుంది, హిందీ మాట్లాడినా అర్థమవుతుంది. ఆ, అది మరి రాయడం ఏం అనేది కావాలి? చెప్పలేను. ఉమ్. మరి రాయటం మీకు ఏం కావాలన్నారు? రాయడం రాదంటారు. నాకు రాయటం రాదు. ఓకే. రాయడం వస్తే మటుకి అసలు నేను చాలా ఇదిగా ఉంటది. నా గోల్ మటుకు ఇప్పుడు చాలా సక్సెస్ అయిందండి నాకు. ఇప్పుడు రాయండి. ఇప్పుడు అనుకోండి నేను రాసుకోవాలి అనేసి అనుకోండి. నేను అదే ఇప్పుడు ధ్యానం వల్ల కూడా అలాగే చెప్పుకుంటున్నాను. నేను ఇట్లా రాయాలి, 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 రాయాలి అని చెప్పేసి. నా వెరీ గుడ్. మనవడు కూడా అమ్మమ్మ నువ్వు రాయి, నువ్వు రాయగలవని అంటాడు కానీ నేను రాయలేను. మా పల్లెలు అందరూ చాలా మంది నన్ను
ఎంకరేజ్ చేశారు కానీ అది మటుకు చేయలేకపోతున్నాను నేను. అందువల్ల నేను మాట్లాడాలనుకున్నాను. మంచిది. ఒక నెల తిరిగే లోపల మీరు లెటర్ రాయండి ఫ్రీ గురుకుల్ వాళ్ళకి. మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది అనేది. ఆ, సరేనా? అది అలాగే గోల్ అలాగే పెట్టుకోండి. అలాగే. సో ఈ మార్చ్ చివరికల్లా మీరు ఫ్రీ గురుకుల్ వాళ్ళకి ఒక 10 సెంటెన్సెస్ తో లెటర్ రాయండి. అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. మీకు చదవడం వస్తే రాయడం చాలా ఈజీ. అదేనండి, చదవడం అదే రాకపోతే కష్టం. రావట్లేదండి. చేశాను. నా మైండ్ అసలు ఏంటో అసలు అంత చండాలంగా ఉంటుంది. మనం ఏంటో ఏంటంటే అది ఒక ఏజ్ వరకే చదవడం మనకు తెలియకుండా ఆ మనకి పెట్టేసుకుని ఉంటాం. ఒక ఏజ్ వరకు మాత్రమే చదువుకోవడం రాయడం వస్తుంది, ఆ తర్వాత రాదు అనేసి పెట్టుకుంటున్నాం. మనకి తెలియకుండా మనం పెట్టేసుకున్నాము, లేకపోతే ఎవరన్నా చెబితే నమ్ముంటాము. దాన్ని అన్లర్న్ చేయాలి. దానికి ప్రయత్నపూర్వకంగా మీరు కాపీ రైటింగ్ పుస్తకాలు ఉంటాయి చూసారా? ఇది ఫస్ట్ క్లాస్, ఏ లేకపోతే సెకండ్ క్లాస్ ఉంటాయి చూసారా? అలక పలక గిలక ఇట్లాంటివి ఉంటాయి చూసారా? అవి రాయండి. వాటితో మా మొదలు పెట్టండి, వారు చాలా ఈజీ. తీసుకొచ్చారండి. కాఫీ బుక్స్ తీసుకొచ్చి రాయి రాజీ అని చెప్పేసి ఇచ్చారు. రాస్తాను కానీ రాసినా కూడా నాకు రాయటం కూడా చాలా బాగుంటుంది రైటింగ్. కానీ అది రాసి మళ్ళీ నేను అవి రాయలేను. ఏంటో నాకు నాలో ఉన్న ఇదేంటో మిస్టేక్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. అది రాయగలను అని అనుకోండి. ఇప్పుడు రాయగలను అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టండి. జరిగిపోయిన దాని గురించి పాతవి ఇలా చేశాను కదా అనేసి, అలా చేసినప్పుడు కూడా రాలేదు అని మైండ్ చెప్తుంది. మళ్ళీ మొదలు అవునండి. పెట్టండి. ఉమ్, ఇప్పుడు మీ క్లాస్కి వచ్చాక పాతయన్నీ నేను మర్చిపోతున్నానండి. నేను అసలు అన్ని ఉమ్. మర్చిపోయాను. అసలు నేను అలానే మర్చిపోమన్నారు. చేయాలి, కానీ అలానే చేయాలి. కొత్తగా నేను ఇప్పుడు చెప్తున్నారు కదా, చేస్తాను. తప్పనిసరిగా చేస్తానండి. అలా చేయాలి. అది నిర్మలా అండి. గారు, మనకి యాక్చువల్లీ 6:15 కి మళ్ళీ క్లాస్ క్లోజ్ చేయాలి. వీ హ్యావ్ సమ్ హ్యాండ్ రైజెస్. నిర్మలా గారు చెప్పండి, ఆ తర్వాత Sir, ఇందిరా good గారు. morning, sir. Good morning, all. Actually, I just want to share an example, sir. మీరు ఇప్పుడు చెప్పిన దానికి మహమ్మద్ అలీ ద గ్రేట్ బాక్సర్ మనందరికీ తెలిసిందే కదా. నేను చెప్పేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కూడా. ఈ ఆల్వేస్ లైక్ ఆయన బిగినింగ్ స్టేజ్ లో 1964 లో సన్నీ లిస్టన్ అని అప్పటికి బాగా ఫెమిలియర్ అండ్ వరల్డ్ ఛాంపియన్ అయిన బాక్సర్ తో ఫైట్ చేసేటప్పుడు he said some words, fly like a butterfly, sting like a bee. అవతల అతను ఎంత బలవంతుడైనా ఎంత స్కిల్డ్ అయినా ఏమైనా హీ విజువలైజ్డ్ హిమ్సెల్ఫ్ మిర్రర్ లో స్నానం చేసేటప్పుడు ఆయన టీమ్ మెంబర్స్ అందరూ దే ఫ్రేమ్డ్ లైక్ ఎ ఫ్రేజ్, ఫ్లై లైక్ ఎ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ. సో అస్టానిషింగ్లీ హీ వన్ దట్ మ్యాచ్. అసలు అప్పటి నుంచి లైక్ మహమ్మద్ అలీ కీప్ గ్రోయింగ్. అతను ప్రతి మ్యాచ్ లో అట్లా ఒక ఫ్రేజ్ పెట్టుకొని హీ యూస్ టు విజువలైజ్ అండ్ హీ యూస్ టు రిపీట్ ద వర్డ్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎవ్వరూ ఊహించలేనంత విజయం సాధించాడంట సార్. అందరికి తెలిసి ఉండొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు షేర్. గ్రేట్, థ్యాంక్స్ అండి, Fly థ్యాంక్ like యూ. a butterfly, sting like a bee. So this shows the visualization power. Thanks for the great class, sir. Yeah. Thank you. ఇందిరా గారు చెప్పండి. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్, ఈ బోర్డ్స్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలా సార్ ఈ విజువలైజేషన్ బోర్డ్స్ అంటే? విజన్ బోర్డ్స్ అంటే మామూలుగా ఆ, మన ఇంట్లో ఒక చిన్న పేపర్ మీద రాసుకున్నా సరిపోతుంది. లేకపోతే మనకి మాత్రం కనిపించేలాగా ఆ, ఆ, ఎక్కడన్నా తలుపుల మీద పెట్టుకున్నా సరిపోతుంది. ఆ బోర్డు అంటే ఒక పెద్ద బోర్డు కొనుక్కొని ఉండవలసిన అవసరం లేదు. జనరల్ గా దాని గురించి ఒక క్లాస్ మౌనిక ఒక 7-8 నెలల క్రితం చెప్పింది. మళ్ళీ అవసరమైతే చెప్తాము. అది మళ్ళీ డీవియేషన్ అనేసి అది చెప్పడం లేదు. స్థూలంగా చాలా చాలా సింపుల్ గా చెప్పేస్తాను. ఏంటంటే మనకి మన లక్ష్యాలు ఉంటాయో వాటికి మనం చూసేలాగా ఉండే ఫోటోగ్రాఫ్స్, ఇందాక వినీషా గారు చెప్పారు చూసారా, ఫోటోగ్రాఫ్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం. ఎక్కడి నుంచి అయినా సోర్స్ ఎలా అయినా, మన డ్రీమ్ హౌస్ ఇలా ఉంది అని అనుకోండి, దాన్ని మనం మనము దాన్ని పిక్చర్ ని పెట్టుకోవడం, చాలా వరకు పిక్చర్స్ ని పెట్టుకోవడం. దాని మూలాన ఏమవుతుందంటే మనం వి గెట్ కనెక్టెడ్, మనం చూస్తూ ఉంటాం కాబట్టి. సో అది బోర్డు ఆ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు.
రాత రూపంలో కూడా ఉండొచ్చు, పిక్చర్స్ రూపంలో కూడా ఉండొచ్చు. కాకపోతే మన మైండ్ వెంటనే స్ట్రైక్ అవ్వాలి. అది చూడంగానే యూ షుడ్ గెట్ మోటివేటెడ్ అన్నమాట. అర్థమైందా అండి? ఓకే సార్. పేపర్ థ్యాంక్ యూ. ప్రింట్ అవుట్ అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఏం బిందు గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ విజన్ బోర్డ్ గురించి విని లాస్ట్ ఇయర్ నేను జాన్లోని విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాను సార్. చేసుకునేటప్పుడు నేను చాలా డిప్రెస్గా ఉండేదాన్ని. దాన్ని బట్టి కొన్ని విషయస్తో చేసుకున్నాను. చేసుకుంటే నావి చాలా విషయస్ అంటే డైట్ గురించి అయినా లేకపోతే నాకు ఒక వెహికల్ ఉండాలి అంటే బైక్ కావాలని ఎప్పటి నుంచి ఉండేది వాటి గురించి చేసుకునేది సక్సెస్ అయింది సార్. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఇలాగా డిప్రెస్డ్గా ఉండకూడదు, నాకు మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్ను, నేను దాని రిలేటెడ్ ఏమైనా చదివితే బాగున్ను అనేసి దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తే బాగుండు అనుకున్నాను. నేను జనవరిలో పెట్టుకొని నాది ఇది సెల్ వాల్ పేపర్గా విజన్ బోర్డ్ పిక్స్ అని పెట్టి ఇలా పెట్టుకున్నాను సార్. గుడ్ అండి. నేను జనవరిలో చేస్తే నాది వారిని హైలైట్ చేయండి. అది వారు పెట్టుకున్నది అన్ని హైలైట్ చేయడం సురేంద్ర ఓకే గారు. ఓకే ఉమ్. ఇలా పెట్టుకున్నాను సార్ నేను నా విషెస్. సో నేను జనవరిలోనేమో మేనిఫెస్ట్ చేసుకుంటే నాకు మార్చిలోనేమో మీ క్లాస్ గురించి ఏమో తెలిసి నేను రిజిస్టర్ అయ్యాను సార్ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోని. అప్పటి వరకు నాకు ఫ్రీ గురుకుల్లో మీరు మోటివేషనల్ క్లాసెస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. రైట్ అక్కడ రైట్. నుంచి నేనేమో మోటివేషనల్ బుక్స్ మీరు చెప్పిన ఏవే బుక్స్ చెప్తుంటే అవి చదవడం అవన్నీ కూడా నా విష్ మేనిఫెస్ట్ అయింది సార్. వెరీ గుడ్. థ్యాంక్ వండర్ఫుల్. యూ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా, రవి గారు, రవి గారు, తర్వాత లక్ష్మి గారు. వీ హ్యావ్ లెస్ టైం, కాకపోతే ప్లీజ్ క్విక్లీ చెప్పేసేయండి. అన్మ్యూట్ చేయడానికి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు విజువలైజేషన్ చెప్పారు కదా, ఒక 25 years బ్యాక్ నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు డిటిపి కోర్స్లో నేను అనంతపూర్లో నంబర్ ఉండాలని అనుకున్నాను సార్. ఆ విజన్ ఈ రోజుకి అలాగే కంటిన్యూ అవుతాను సార్. అనంతపురంలో ఈ రోజుకి కూడా నేను ఆ కోర్సులో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను సార్. అంటే ఎవరు రావాలన్నా కంపల్సరీ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలా, అది ఆ రోజు అలాగే ఫీల్ అయినా సార్, ఇప్పటికీ అలాగే ఫీల్ అవుతాను సార్. నా ఇన్స్టిట్యూట్ ఉన్నంత వరకు దానిలో నేను నంబర్ ఉండాలని నా కోరిక సార్. ఎందుకంటే బేసిక్గా మొదలుపెట్టింది నేను దాని మీద చాలా ఇంట్రెస్ట్తో మొదలుపెట్టాను సార్. అదే ఇంట్రెస్ట్ మిగిలిన సబ్జెక్ట్ మీద చూపెట్టినాను. బట్ ఇప్పటికీ ఆ కోర్సు మీద మాత్రం నాకు మాత్రం అదే ఇది సార్. పేరు మాత్రం అనంతపురంలో అలాగే ఉంది సార్. అన్ని దాదాపు ఒక 125 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సార్. కానీ ఆ ప్లేస్ మాత్రం నంబర్ 1 ప్లేస్ నాకే ఉంది సార్. అది చాలా ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను సార్. సార్ అలాగే సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మేడం మ్యాజిక్ చెక్ చెప్పారు కదా సార్, మ్యాజిక్ చెక్ అది ఎక్కడ ఏం రాయాలని మర్చిపోయినాను సార్. కొద్దిగా ఏమైనా వీలైతే మ్యాజిక్ చెక్ సార్, ఆ చెక్ మీద ఎక్కడ ఏం రాయాలనే విషయం మర్చిపోయినాను సార్. అంటే ఏం రాయాలా, అమౌంట్ ఎంత రాయాలని కాదు, అది ఆ లైన్స్ లో ఏం రాయాలనే విషయం మర్చిపోయినాను సార్. ఎంత ట్రై చేస్తున్నా ఐడియా రావడం సార్. మేడం ఏమైనా వీలైతే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్తారేమో ఒకసారి. పేరు, అమౌంట్, డేట్, పేరు చెక్ బుక్ మన పేరా సార్? మన పేరే. మన పేరు ఓకే సార్. మ్యాజిక్ చెక్ లో యూనివర్స్ పేస్ టు యూ, మీకు. ఓకే ఓకే సార్. మన పేరు, అమౌంట్, డేట్ అంతేనా సార్? అంతే. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ పోస్ట్ డేటెడ్ చెక్ మాది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి. నాకు స్కూటర్ నడపడం రాదు సార్. దానికోసం ఎప్పటి నుంచో కోరిక కూడా, నీడ్ కూడా సార్. నాకు 2001లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ట్రై చేశాను, చాలా 1 year కష్టపడి నేర్చుకున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యేటప్పటికి ఇంకా మా వారు సరే, ఇప్పుడు మీరు స్కూటర్ నడపలేకపోతున్నారా, నడుపుతున్నారా? నడపట్లేదు సార్. దాన్ని చూస్తేనే భయం. అది రైడ్ చేసేటప్పటికి, ఆ సౌండ్ ఇదేటప్పటికి భయం. కానీ కావాలి సార్, నాకు ఖచ్చితంగా నేర్చుకోవాలనే కోరిక అయితే ఉంది. దాన్ని అచీవ్ అవ్వలేకపోతున్నాను, రీచ్ అవ్వలేకపోతున్నాను. నేను మాట్లాడతాను ఆఫ్టర్ దిస్, అంటే మనకి టైం ఉంటే మాట్లాడతాను మళ్ళీ, లేకపోతే తర్వాత రేపు ఎప్పుడైనా చెప్తాను. పరమానంద రెడ్డి గారు, తర్వాత అనుశ్రీ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను 2019లో నేను SAP టెక్నాలజీ కోర్స్ నేర్చుకున్నా. అప్పుడు నా శాలరీ వచ్చేసి అరౌండ్ 27,000.
ఎటు సరిపోయేది కాదు. కోర్స్ నేర్చుకునేటప్పుడు ఏమన్నారంటే ఈ వాల్ పైన ఆ బిజినెస్ ప్రాసెస్ లో ఇవి ఉంటూ ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వరకు అంటే జాబ్ రాకుండా లేదు అన్నట్టు అక్కడ లేదని 2-3 టైమ్స్ విన్నా అట్లా. సరే ట్రై చేస్తే పోయేదేముందని చెప్పేసి నేను కూడా అప్పుడు అలా ప్రయత్నించా. అంటే అప్పుడు రాలేదు, కానీ మళ్ళీ తర్వాత ఇలా అంటే అప్పుడు రాలేదు, కానీ ఎప్పుడైతే ఇలా చేశానో ఇప్పుడు 2019 అంటే 2021 లాస్ట్లో నాకు అలా జాబ్ వచ్చింది. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు 6 డిజిట్ శాలరీ వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ నైస్, వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో వీళ్ళందరూ మన థ్యాంక్స్ టు ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ షేరింగ్. దీని మూలన నేను చెప్పడం కాదు, మన కో పార్టిసిపెంట్స్ దే హ్యావ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ వాట్ దే హ్యావ్ విజువలైజ్డ్ అనేది మనకి ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మనం కూడా ఎక్కడైనా మనం ఆగిపోతున్నాము అని అంటే ఎక్కడ ఆగిపోతున్నాము, ఎందుకు ఆగిపోతున్నాము చూసుకోవాలి. బహుశా మనం ఆగిపోవడానికి కారణాలు చాలా చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయి. అదే ఇప్పుడు లక్ష్మి గారికి కూడా నేను చెప్తాను తర్వాత, ఆఫ్టర్ దిస్ క్లాస్, ఆఫ్టర్ టాకింగ్ టు అనుశ్రీ గారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు అనుశ్రీ. నేను కర్రీస్ అని స్టార్టింగ్ లో చేయకపోయేది. ఇప్పుడు ఫ్రీ గురుకుల్ ద్వారా కర్రీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని చేస్తున్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను రేపు క్లాస్ లో హ్యాస్ టు వీటిని సెన్సెస్ ద్వారా కూడా అన్ని సెన్సెస్ ని యూజ్ చేసి ఎలా మనం చేసుకోవచ్చు అనే దాని గురించి లాస్ట్ విజువలైజేషన్ లో లాస్ట్ క్లాస్ రేపు ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో వాట్ ఐ హ్యావ్ యూజ్డ్ టు డూ ఇన్ దిస్ విజువలైజేషన్ చెప్తాను. సో లక్ష్మి గారు ఏంటంటే, మనలో చాలా మంది మనం ఇది అనుకుంటాం ఏంటి అని అంటే, కొన్ని పనులు కొంతమంది మాత్రమే చెయ్యాలి. గ్యాస్ బంద్ ఎత్తాలి అని అనుకోండి, ఇంట్లో మగవాడు మాత్రం ఎత్తాడు, ఆడవాడు ఎత్తకూడదు అని అనుకుంటాం. మనం బిందెలు ఎత్తేస్తాం, కడవలు పైన కావాలంటే నెత్తి మీద కూడా పెట్టుకోగలము. కానీ మనకు ఒక స్టీరియో టైప్డ్ బిలీఫ్స్ ఉంటాయి. ఏంటి, కొన్ని మనం చేయలేము అని మనం అనుకుంటాం కాబట్టి చేయలేము. కొన్ని మన వల్ల కాదు, మనం ఎప్పుడు కూడా దాన్ని క్వశ్చన్ చేయలే. మనం ఎప్పుడు కూడా ఏదో వంట వండాలి అని అంటే ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించడం పెద్ద విద్య ఏం కాదు, అది మగవాళ్ళైనా చేయొచ్చు అనేసి చాలా మంది మన ఇంట్లో మగవాళ్ళకి తెలియదు. దే డోంట్ డూ ఇట్, ఎందుకంటే అది స్టీరియో టైప్ అయిపోయింది. అలాగే మనకు కొన్ని అపోహలు ఉంటాయి. ఏమైనా నేర్చుకోవాలి అని అంటే ఈ వయసు లోపలే నేర్చుకోవాలి. ఇప్పుడు అక్షరాలు నేర్చుకోవడం కానీ, స్కూటర్ నేర్చుకోవడం కానీ, రాయడం నేర్చుకోవడం కానీ, కొత్త భాష నేర్చుకోవడం కానీ, మనము అలా ఈ వయసు లోపలే చిన్నపిల్లలకి అది మనం అలా స్టీరియో టైప్డ్ అయిపోయిన తర్వాత వాటిని మార్చడం కొంచెం ఎక్కువ ప్రయాస కావాలి. అంటే తెలియకపోతే మనము ఈ ఒక టైంలో చిన్నప్పుడు మనకి మనం చెప్పుకోలేదు కాబట్టి, నేను నడవడం నేర్చుకోకూడదు అని చెప్పుకోలేదు కాబట్టి మనం నడవక నేర్చుకున్నాం. అంటే మీకు ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను చెప్తే. మనకే గనక ఈ నేర్చుకునే విషయాలు చూసారా, ఏమైనా మనం నేర్చుకుంటున్నాం చూసారా, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవి మనము ఒక టైపులో కొంతమంది కొంత ఏజ్ కొంత స్కిల్ కావాలి అని అనుకుంటాం. అవి మనకి ఎక్కడో ల్యాకింగ్ అని మనం అనుకుంటున్నాం. అది మనమే కూర్చుని ఆలోచించాలి. ఏమని, ఇదిగో అసలు ఏ చదువురాని వాళ్ళు, అసలు ఏ పనికి వాళ్ళందరూ కూడా మనం చేసే పనులన్నీ చేసేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం?
అనేసి మనం గనక ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు ఆన్సర్ తెలుసు. మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఏమంటాము అని అంటే దానికి చిన్న భయాన్ని చాలా పెద్ద భూతద్దంలో చూస్తాం. ఇప్పుడు ఇందాక మనకు లక్ష్మి గారు చెప్పినట్లు ఆ స్కూటర్ సౌండ్ రైజ్ అవుతుంటే మనకి ఎక్కడో దానికి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ సౌండ్ కి మనం తర్వాత దానిలో పడిపోతాము అని చెప్పిన దానికి మనం వీ హ్యావ్ లింక్డ్ అన్ఫార్చునేట్లీ టు అవర్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఇలా చేస్తే మనకి ఎక్కడో ఇబ్బంది అవుతుంది, మనం పడిపోతాం, మనకి యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిలరేటర్ రేస్ చేస్తే మన కంట్రోల్లో ఉండదు, ఇలాంటివన్నీ మన అపోహలు పెట్టేసుకుని అంటే ఎక్కువ తెలుసుకున్నందు మూలాన అది మనకి కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. చిన్నప్పుడు నేను ఇందా చెప్పినట్లు చిన్నప్పుడు మనం పడతాము అనేసి మనం ఆలోచించలా. బుడి అడుగులు వేసేటప్పుడు మనం పడతామని ఆలోచించలా. పడిన తర్వాత ఇదిగో చక్కగా నడవడాన్ని మనం అందరం ఆస్వాదించుంటాం. పడతాము అనేసి ఆలోచిస్తే అసలు ఎప్పుడు మనం నడిచే వాళ్ళమే కాదు, పరిగెత్తే వాళ్ళమే కాదు, సైకిల్ నేర్చుకునే వాళ్ళం కాదు. పడితే పడ్డాంలే అనేసి దులుపుకుని లేసేసామనుకోండి, అది చాలా ఈజీ. మనకిప్పుడు మన ఆ స్కిల్ నేర్చుకోవాలని తృష్ణ కంటే నేర్చుకుంటే పడిపోతాము అన్న భయం ఎక్కువ అవ్వడం మూలాన ఆ పని చేయలేకపోతున్నాం. ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ అని మనం ఆలోచించుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. సో 6:20 అవుతుంది. సో వి విల్ టాక్ టుమారో, రైట్? ఆల్ ద best. We'll meet tomorrow. I'll talk about my personal experiences and we'll go further. Thank you. Thank you, sir. All the Thank best. you. Thank Love you, you sir. all. Thank you, Thank sir. you. Thank you, ma'am.